బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి మనందరికీ రెగ్యులర్ గా వచ్చే అనేక రకాల సందేహాలు ఉంటుంటాయి కదా. మరి ఒక్కసారి గురువు గారు మాటలు అడిగేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న అయితే మా కెమెరా పర్సన్ కి వచ్చినటువంటి సందేహం ఇది. గురుగారు తను ఏం అడిగారంటే, తనకి రియల్ గా జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళ అమ్మమ్మ చనిపోయారంట, చాలా సంవత్సరాలు అయింది. కానీ ప్రతి సంవత్సరికంకి 2-3 రోజుల ముందు ఆవిడ కళలోకి వస్తారట, గుర్తు చేస్తుంటారు. అవునా, అలా ఉంటుందా? ఇంతకు ముందు కూడా కొంతమంది దగ్గర విన్నాను నేను. నిజంగా అలా కళలోకి వచ్చి చెప్తూ ఉంటారా గురువు? 100% జరుగుతుందండి. అవునా? దాన్నే మనం ఆధారంగా చేసుకుని పునర్జన్మలు ఉంటాయని, మనకి సోల్ ఆత్మ ఉంటుందనేటువంటిది మనం వాటిని చూసే నమ్మాలి. ఎందుకంటే అవి ఇప్పుడు కెమెరామెన్ వాళ్ళ అమ్మమ్మ గారు ఎలా వస్తున్నారు, సేమ్ మా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి మా మిస్సెస్కి ఎవరైనా, ఇప్పుడు మనకి నాకు 4 చిన్నాళ్ళు ఉండేవారు, ఇప్పుడు లేరు అనుకోండి, వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైనా సరిగ్గా పెట్టకపోయినా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పెట్టాల్సి వస్తున్నా, పండగలు వస్తున్నా, వాళ్ళ సంవత్సరీకాలకు ముందు మాలో ఎవరికైనా సరే వాళ్ళు స్వప్నంలోకి రావడం జరుగుతుండేది. అయితే కొంతమందికి ఎందుకు వస్తారు, అందరికి ఎందుకు రారు? అందరికీ ఎందుకు రారు అంటే, ఒకటి మనకి జన్మజాతకంలో ఎలా అయితే ఒక కాంబినేషన్ బట్టి ఒక టాలెంట్ ఎలా ఉంటుందో, ఒక్కొక్క కాంబినేషన్ బట్టి టాలెంట్స్ ఉంటాయి. అంటే అట్లా ఒక వ్యక్తి బాగా తెలివిగా ఉంటాడు, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉంటారు, ఒక వ్యక్తి ఏమో సోల్ కనెక్టివిటీతో పుడతారు. అంటే ఏమిటి, రవి స్థితి కనుక వాళ్ళకి బలంగా ఉన్నా, లేకపోతే రవి స్థితి కనెక్టివిటీ లగ్నానికి ఉన్నా కూడా, లేదా రవి ఉన్న రాస్యాధిపతి లగ్నానికి కనెక్టివిటీ ఉన్నా సోల్ కనెక్టివిటీస్ అంటారు. అంటే వాళ్ళు ఆత్మ రూపంలో ఉన్నారు కదా, వాళ్ళు వస్తుంటారు. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం కలుగుతుంది, ఇదేంటి వీరు ఆల్రెడీ వేరే దగ్గర జన్మించేసి ఉంటారు కదా, ఎందుకు వస్తున్నారు అని. ఇక్కడ ఏమిటంటే మనకి, అంటే నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను అనేది, ఇక్కడ మనిషి జీవం తీసి ఇంకో దగ్గర ప్రాణం, ఎక్కడైతే ఈ సేమ్ ఈ వ్యక్తి ఇంకో దగ్గర జన్మించేశాడు, కానీ ఈ కుటుంబం మీద ఆ పితృదేవత సంబంధించిన ఎనర్జీ పనిచేస్తూనే ఉంటుంది. నానమ్మలను, తాతయ్యను, ఫాదర్ అను, మదర్ అను ఎవరైనా అవుతారు కదా, వాళ్ళ మీద ఈ ఎనర్జీ సపరేట్గా పనిచేస్తూనే ఉంటుంది. ఎలా అయితే ఇప్పుడు చూడండి, మనం కాపీ పేస్ట్ చేస్తుంటాం ఫోన్లో, ఇది పేస్ట్ చేసి ఇంకోటి పంపిస్తాం, కానీ ఇక్కడది పోదు కదా, ఇక్కడది ఇలాగే ఉంటుంది. అంటే మన టెక్నాలజీలోనే మనం ఇక్కడ పదార్థం ఇక్కడే ఉండి మళ్ళీ ఈ ఫోటో ఇంకోటికి వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయినప్పుడు మరి భగవంతుడు తయారు చేసిన సాఫ్ట్వేర్లో అది ఎందుకు ఉండదు? ఈ సోల్ అనేటువంటిది ఇంకో దగ్గర ఎత్తినా కూడా ఆ ఎనర్జీ మాత్రం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు పనిచేస్తూ ఉంటుంది అంటే, ఇది ఎవరి కోసం వాళ్ళ మాటి కల్లోకి వస్తుంటారంటే, వంశ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ వంశ అభివృద్ధి కేవలం దేవతా ఆరాధన మాత్రమే కాకుండా పితృదేవతలకు కూడా చేసుకోవాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా లలిత అమ్మవారే ఒకవైపు ఈ దేవతా సంబంధించిన వాటికి ఆవిడే ఎనర్జీ ఇస్తుంది, ఈ పితృదేవత సంబంధించిన దానికి కూడా ఆవిడే ఎనర్జీ ఇస్తుంది. లలిత సహస్రనామాల్లో ఉంటుంది. లలిత అమ్మవారే మళ్ళీ వీళ్ళకి ఎనర్జీ ఇచ్చేది లలిత అమ్మవారే, దేవతలకి ఎనర్జీస్ ఇచ్చేది లలిత అమ్మవారే. సో లలిత అమ్మవారి స్వరూపమే, అది కూడా ఇంకో స్వరూపం కాకపోతే. అలా వచ్చారు అంటే ఇంకా మనం ఖచ్చితంగా, అంటే రాకపోయినా చేయాలి, వచ్చారంటే ఇంకా వాళ్ళ అనుగ్రహం మన మీద ఉందని, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా కేసెస్లో వాళ్ళకి ఎన్ని పూజలు పునస్కారాలు ఎన్ని చేస్తున్నా సరే సరిగ్గా అంతంత మాత్రమే రిజల్ట్స్ వస్తున్నామని నేను ఒకటి చెప్పేవాడిని వాడికి, ఏమంటే మీరు పూజలు పునస్కారాలు చేస్తున్నారు తప్పులేదు, చాలా చక్కగా చేస్తున్నారు భక్తితో, కానీ ఎక్కడో మీరు మీ తండ్రులకో తాతలకో ఈ మాసికాలు ఇవి పెడుతుంటారు, అబ్దికాలు చేస్తుంటారు కదా, పెట్టడంలో ఎక్కడో మిస్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి అంటే అప్పుడు వాళ్ళు, అవునండి మా నాన్నగారు సరిగా పెట్టట్లేదండి, అంటే సంవత్సరం పెట్టాల్సిందే చేయాలి, అవునండి కరెక్టేనండి మా వాళ్ళు చేయట్లేదండి అన్నప్పుడు, అప్పుడు మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అవి తీసుకుంటే, వాళ్ళు మరణించిన సమయాన్ని తీసుకొని ఈ తిథి ఉంది, ఈ తిథి ఈ మాసంలో అయింది, ఇక్కడ నుంచి చూసుకోండి అన్నప్పుడు మళ్ళా వాళ్ళు అక్కడ నుంచి ఎప్పుడైతే చేస్తుంటారో వాళ్ళకి అభివృద్ధి అనేటువంటిది రావడం. చాలా కేసెస్ అసలు చెయ్యరు, ఒకసారి సంవత్సరికం చేసింది తప్పించుకుంటారు, ఇంకా ఏదో తప్పించుకుంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి, 20 సంవత్సరాలు అయిపోయింది మరణించిన వారు అన్నప్పుడు కూడా పరిష్కారం ఉంటుందంటారా గురువు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏం చేయాలి?
అలాంటప్పుడు ఒకటి వాళ్ళు గతించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకి సాఫ్ట్వేర్స్ చాలా వచ్చాయి. ఆ రోజు ఉన్న తిథి ఏమిటి, ఏ మాసంలో గతించారో తెలుసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆ తిథి ఎప్పుడు వస్తుంది, ఆ మాసంలో ఆ తిథి ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మాఘమాసమే అనుకుందాం. మాఘమాసము షష్ఠి రోజు చనిపోయారు ఆయన. షష్ఠి ఎప్పుడు రేపు వచ్చింది, లేదా సప్తమి రోజు చనిపోయారు, ఎల్లుండి వస్తుంది కదా. అలా ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో ఈ ఫలానా సంబంధంగా అయిందన్నప్పుడు ఎవ్రీ ఇయర్ చూసుకోవాలి. ఓహో ఓకే, ఈ సంవత్సరం మాఘమాసంలో ఈ తిథి ఎప్పుడు వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పంచాంగం పురోహితుల దగ్గరికి వెళ్ళి ఆలయంలో వెళ్ళినా చెప్తారు, ఏమండి ఈ మాసంలో పంచమి ఎప్పుడు వస్తుంది, సప్తమి ఎప్పుడు వస్తుంది, ఒకవేళ దశమి అవుతుంది అంటే ఏ తిథి నోట్ చేసి పెట్టేసుకొని చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లల్ని స్కూల్స్కి పంపించేస్తారు, కాలేజీకి పంపిస్తారు. ఎప్పుడు ఆ పిల్లలు కనీసం ఇలాంటి తంతు ఒకటి ఉందని తెలియదు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత నాన్న ఇలాంటిది ఉంటుంది చేయాలంటే ఎందుకు చేయాలి, అదేముంటుంది, నాకు సంబంధం లేదని మాట్లాడతారు పిల్లలు. ఎందుకంటే మనం చూపించలేదు చిన్నప్పటి నుంచి కూడా. మీరు ఏదేమైనా కానీ మరీ ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ లాంటివి ఉంటే మనం చేయలేం కానీ, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నార్మల్ స్కూల్ కాలేజ్ ఉంటే ఆపిచ్చేసేయండి. ఒక్కోసారి మనకి హెల్త్ బాగాలేదనో ఫంక్షన్లో మనం మానించట్లేదా, అంతకంటే ముఖ్యమైనటువంటిది ఇది. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లలకి నాన్న ఇట్లా చేయాలి, ఇక్కడ ఇట్లా దేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు, వారికి మనం ఇవ్వాలి, ఎందుకంటే మన యాన్సిస్టర్స్ వాళ్ళు ఉండడం బట్టే మనం ఉన్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చాం వాళ్ళ వల్లే వచ్చాం కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలని చెప్పాలి వాళ్ళకి. అలా చెప్పి చేయించుకోవాలి. అది అయితే గురువు గారు, మరణించిన వ్యక్తులు మళ్ళీ అదే ఫ్యామిలీలో పుడతారా, వేరే చోట కూడా పుడతారా? అది జ్యోతిష్ శాస్త్రంలో కాంబినేషన్ ఉంటుంది, రవి గురువుల కాంబినేషన్ అని ఉంటుంది. ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పూర్వజన్మల్లో ఈ ఫ్యామిలీ వాళ్ళే అని చెప్పొచ్చు. రవి గురువు ఎవరికైనా కలిసి ఉందనుకోండి, ఆత్మ జీవుడు అంటే ఈ జీవుడు మరలా ఈ యొక్క ఫ్యామిలీతోనే సంబంధం కలిగి ఉన్నాడు అని చెప్పడానికి రవి గురువులు. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఆ రవి గురువు కాంబినేషన్ ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అవుతారు లైఫ్లో. అంటే 10 మందిలో వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి. మీరు ఎవరికైనా ఏ జాతకమైనా తీసుకోండి, సన్ అండ్ జూపిటర్ ఉంది కలిసిందంటే ఒకటి వాళ్ళకి ముందుగా జరగబోయేటువంటి అంశాలు వీళ్ళకి తెలియకుండానే కొంత స్ఫురణలోకి వస్తూ ఉంటాయి. నేమ్ ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఏదో కొన్ని కేసెస్లో నీచభంగ రాజ్యం అంటే నీచబడి గురువు బలహీనంగా ఉంటే గ్రహాలు చెప్పలేం, కానీ 99.99% ఆఫ్ కేసెస్లో ఈ కాంబినేషన్ చాలా బలమైనటువంటి కాంబినేషన్. దీన్ని ఆత్మజీవ సంయోగము అంటారు. ఆత్మజీవ సంయోగం ఎవరికైనా ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తే ఒక 4 తరాల క్రితమో ఒక 10 తరాల క్రితం ఏదో ఎన్నో తరాల క్రితం గతించిన వ్యక్తి మరలా జన్మించాడని అర్థం. అలా జన్మించిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ లైఫ్స్లో అంటే ఆ ఫ్యామిలీల్లో మళ్ళీ అంతవరకు ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటిది మరలా వాళ్ళకి ఒక మంచి లైఫ్ యోగం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, అయితే ఇలా కళ్ళలోకి వచ్చి ఎవరైనా చెప్పారు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసుకుని నమ్మి దానికి తగినట్టు క్రియలు చేయాల్సి. మీరు ఒక ఆశ్చర్యకరమైన చూడండి, ఆతిథికి ముందే ఎలా రావాలి, మనకి ఆయన చెప్పారు ఏంటంటే తీరా ఫోన్ చేసి అడిగితే అవునవును 2-3 రోజుల్లో సంవత్సరికం ఉంది అన్నారు. అలా ప్రతి సంవత్సరం వస్తుందంట. నిజంగా ఇది ఆశ్చర్యంగా వస్తుంటారంటే ఏంటంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వగలుగుతారు. అది చాలా అంటే ఇలాంటి విషయాలు కూడా చాలా అవసరం. కొంతమంది ఇదంతా కళ, ఇదంతా నిజం కాదు, భ్రమ అనుకుంటారు, కానీ ఇలాంటివన్నీ కూడా నమ్మాలి అని. యాదేవి సర్వభూతేషు స్వప్నారూపేణ సంస్థిత అంటారు, నిద్రారూపేణ సంస్థిత అంటారు. అంటే ఒక కళ అంటే అదేదో మనం కళ అనుకుంటాం కాదు. మీరు గమనించండి, ఒక్కోసారి కొన్ని సంఘటనలు ఈ సంఘటన నాకు అంతకుముందు కళ్ళలోకి వచ్చింది అనుకుంటాం. చాలా సంఘటనలు సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇలాగే మొత్తం ఇలాగే ఉంది, మనం ఇలాగే ఉన్నాం, ఈ డ్రెస్ లో వేసుకున్నాం, ఇంతమందే కలిసాం, నాకు వచ్చింది కళ్ళలో కంటే. ఫ్యూచర్ ఆల్రెడీ ప్లాన్ చేసింది, ఒక సినిమా తీసినట్టు ఉంది రెడీగా. మనకు అప్పుడప్పుడు మన మైండ్ కనెక్ట్ అవుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సోలు మన పూర్వీకులు వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, మనతోనే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు అందిస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అబ్బా, చాలా చక్కటి విషయ పరిజ్ఞానం అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః.
ఎస్, చూసారు కదండి, మరి పెద్దలు కళ్ళలోకి వస్తారు అన్నమాట 100% వాస్తవం. దానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు ఇంకా ఆనందపడతారు, మన జీవితాలు మరింత సుఖవంతం అవుతాయి అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. ఎంతో చక్కగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. అదేవిధంగా పర్సనల్ గా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.